Lovers, this is Kanna. Welcome back to Cinema. ఈరోజు నెగిటివ్ టాక్తో నడుస్తున్న సినిమా ఇండస్ట్రీలో చూడడం జరిగింది. ఆ సినిమా ఏంటనేది నేను మీకు చెప్పవసరం లేదు, ఆల్రెడీ మీకు అది తెలుసు. అయినా సరే చెప్తున్నా. మూవీ వచ్చేసి లేలా, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై రామ్ నారాయణ్. దీని రన్ టైం వచ్చేసి 2 hours 16 minutes. అండ్ ఇప్పుడు ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఫలక్నామా దాస్, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇలాంటి మూవీస్ విశ్వక్సేన్ ఎంచుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఆ మూవీస్ చూస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్గా, వే ఆఫ్ స్క్రిప్ట్ హీ సెలెక్టింగ్ అనేది చాలా గ్రేట్గా అనిపించింది. హీరో, విలన్ అండ్ హీరోయిన్ ఇంట్రడక్షన్కి మనకి కరెక్ట్గా 30 minutes పట్టింది వాళ్ళందరి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి. సో ఇదంతా 30 minutes జరగడం వల్ల మనకి సినిమా చాలా ల్యాగ్గా అనిపిస్తుంది. అది స్టార్టింగ్ పాయింట్. అండ్ ఇందులో నెగిటివ్సే ఎక్కువగా ఉన్నాయి నాకు పాజిటివ్స్ కన్నా. నాకు పాజిటివ్ అనేది నేను లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే నాకు ఒకే ఒక పాజిటివ్ థింగ్ ఉంది ఈ మూవీ మొత్తంలో. అండ్ నెగిటివ్స్ వచ్చేసరికి స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ చాలా స్లోగా అండ్ ఓల్డ్గా ఉంది. అండ్ న్యూగా లేదు, ఏం కొత్తగా అనిపించదు. అండ్ సెకండ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి సాంగ్స్. అసలు ఈ మూవీలో సాంగ్స్ అసలు సంబంధం లేకుండా ఏదో పెట్టాలి కదా అని పెట్టినట్టు, దేనికి అనుగుణంగా లేనట్టు. అండ్ జస్ట్ ఒక 2-3 words లైక్ బోరాన్, వాళ్ళ మోడల్ అనే ఒక దీంతో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఒక వర్డ్ని తీసుకొచ్చి సాంగ్ కింద క్రియేట్ చేసి సో వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మూవీలో. సో అది నాకు పెద్దగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు మూవీలో. అండ్ నెక్స్ట్ ఇందులో సునిశ్చిత్, మీకు ఈ క్యారెక్టర్ గురించి తెలిసే ఉంటుంది, నేను చెప్పనవసరం లేదు. బట్ తెలియకపోతే తిను అబద్ధాలు చెప్పుకుంటూ ఫేమస్ అయిన ఒక వ్యక్తి. సో అతను కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ మూవీలో తనని కామెడీగా చూపిద్దామనే ఇదిలో హైప్ చేశారు, కానీ అది నాకు అస్సలు వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఎందుకంటే తను వచ్చినప్పుడల్లా మీకు నవ్వు రాదు, మనం తెచ్చుకొని నవ్వాలంతే. అండ్ ఈ మూవీలో మెయిన్ పార్ట్ ఆఫ్ ద మూవీ డిపెండ్ అయ్యిందే కామెడీ మీద, కానీ నాకు ఒక 2 to 3 scenes నవ్వొచ్చే తప్ప అంత స్లో నెరేషన్గా డౌన్గా ఉంటుంది మూవీ అంతా. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు మూవీ చూస్తున్నంతసేపు మీకు నవ్వు రాదు, ఒక 2 to 3 scenes మాత్రం వస్తాయి. సో మూవీకి దేనికి వెళ్ళాలి అంటే నేనైతే ఈ మూవీ రికమెండ్ చేయను చూడమని. నేను ఏదైతే పాజిటివ్ విషయం అన్నానో అది ఏంటంటే విశ్వక్సేన్ అమ్మాయి క్యారెక్టర్ చేయడం. సో ఇది నాకు చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే మనం శివకార్తికేయన్ రెమోలో చేసింది చూసుంటాం, అది చాలా బాగుంది. సో సేమ్ తను అలా చేయడానికి చాలా గట్స్ ఉండాలి యాక్చువల్గా హీరోకి, ఒక అమ్మాయి క్యారెక్టర్ తీసుకొని దాన్ని పర్ఫామ్ చేయడానికి. ఈ మూవీలో విశ్వక్సేన్ చాలా గ్రేట్ అని చెప్పాలి ఆ విషయంలో, ఎందుకంటే తన యాక్టింగ్ చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపించింది ఒక అమ్మాయిగా తను చేస్తున్నంతసేపు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో స్క్రీన్ మీద తను తీసుకున్న యొక్క స్టెప్కి సో అంతకు మించి మూవీలో మనం చూడడానికి కానీ ఎంజాయ్ చేయడానికి కానీ పెద్ద బైట్సే ఉంటాయి. ఈ మూవీలో ఓన్లీ వన్ పాజిటివ్ థింగ్ ఈస్ విశ్వక్సేన్ లేడీ గెటప్. అపార్ట్ ఫ్రమ్ దట్ అలా నెగిటివ్స్ అనిపించాయి నాకు. సో ఈ మూవీ విశ్వక్సేన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూద్దామనుకుంటే చూడండి విశ్వక్సేన్ కోసం, ఎందుకంటే ఈ లేడీ గెటప్లో అదరగొట్టేశారు. లేదా కాస్త ఆగండి, ఓటీటీకి ఎలాగో వస్తుంది కాబట్టి. సో దట్ ఈస్ ఆల్ మై రివ్యూ గైస్. సో మీకు కనుక నా రివ్యూ హానెస్ట్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా. దట్స్ ఆల్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.